హాయ్ హలో హౌ ఆర్ యూ? ఈ ముసలిపెంటి లైవ్‌కి రావట్లే గదా! వీడియోస్ చేసుకొని చాలా రోజులయిపోయింది గదా! నాకెందుకో ఒక డౌటొస్తుంది. గుర్తుందా లాస్ట్ టైమ్ లైవ్ పెట్టినప్పుడు ఆమె లైవ్‌కి చాలామంది రాలేదు. ఉంటారు గదా! ఆమె మెయిన్ మెంబర్స్ దండుపాలెం బ్యాచ్. ఉమా, ఉమాన్యు, హనీ, భ్రమర ఇంకా సంథింగ్ వందన వాళ్ళెవ్వరూ రాలే గదా! మేబీ అందుకేనేమో వాళ్ళెవ్వరికి ఎందుకు వాళ్ళు లైవ్‌కొస్తున్నారు. ఈమె వల్ల వాళ్ళంతా బ్యాడ్ అయిపోతున్నారు. అవసరమా మాకని అనుకుని రావట్లేదు. మరి ఏమో మరి. అందుకేనేమో ఇప్పుడు దాకా వాళ్ళు బతిమలాడుకుంటుందేమో. నేను లైవ్ పెడతాను. మీరు రండి, రండి అని బతిమలాడుకుంటుంది వాళ్ళని. వాళ్ళేమో మేము రాము. మేము వస్తే మేము బ్యాడ్ అయిపోతున్నాం. మాకు అవసరమే అదంతా. మీరు రామని వాళ్ళు అంటున్నారేమో. వాళ్ళు ఎలాగో రావట్లేదు. లైవ్‌కొస్తే పెద్ద మజా మజా ఏముంటది? కిక్ ఏముంటది? అని ఎలా లైవ్‌కెళ్ళాలి? అంటే ఎవరు లేకుండా సింగిల్‌గా వచ్చి మాట్లాడలేదు. ఆమెకి లైవ్ పెట్టుకొని ఆమెకు సపోర్ట్ చేసుకుంటే కొంతమంది రావాలి. కొంతమంది అలా వస్తారు. కొంతమంది ఫేక్ ఐడీస్ వస్తారు. వాళ్ళెవరూ రావట్లే గదా! బతిమలాడుకుంటుంది వాళ్ళందరిని. రండి, రండి సెపరేట్ అంటుంది కదా! సెపరేట్‌గా మేము ఫోన్ మాట్లాడుకుంటాం అనేసి. సెపరేట్‌గా ఫోన్ చేసి లైవ్ పెడుతున్నాను. వస్తారా మీరు అని అడుగుతాను అంటది కదా! అలా వాళ్ళందరిని అడుగుతుంది. వాళ్ళెవ్వరు రానంటున్నారు. ఏముంది దీనివల్ల ఈ ముసలి పిండి దానివల్ల వాళ్ళు కూడా బ్యాడ్ అయిపోతున్నారు కదా! వాళ్ళు బ్యాడ్ అయిపోతున్నారు. వాళ్ళ పిల్లలు బ్యాడ్ అయిపోతున్నారు. వాళ్ళ మొగుళ్ళు బ్యాడ్ అయిపోతున్నారు. ఈ ఈ ముసలిదాని వల్ల. ఎందుకు? ఈ ముసలిదానితో మాట్లాడి వాళ్ళు కూడా ఆ బ్యాచ్ అంతా కూడా ఈ ముసలిదానిలాగే మాట్లాడుతున్నారు. ఈ ముసలి పింటిదానిలాగే అలాగే మాట్లాడుతున్నారు. అలా ఆ టాకింగ్ వే అలాగే ఉంటుంది. ఆ వల్గర్ వర్డ్స్ అలాగే ఉంటుంది. వాళ్ళు ఇంకా నేర్చేసుకున్నారు. ఏంటో మాట్లాడి వాళ్ళు కూడా అలాగే మాట్లాడడం అలవాటు పడిపోయారు. ఇక వాళ్ళకి ఏమో ఆలోచించుకున్నారేమో మేము కూడా బ్యాడ్ అయిపోతున్నాం. మా నోట్లో నుంచి మొత్తం అంతా వల్గర్ వర్డ్సే వస్తున్నాయి. అవసరమా మాకు అనుకుని బాగా ఆలోచించుకున్నారు. లేక ఎందుకులే అని కొన్ని రోజులకి పోయి కొద్దిగా వెళ్దామని ఆగారు. మొత్తానికి సంథింగ్ ఏదో అయింది. ముసలి పెద్ద పొడుస్తాను. బెంగుళూరు వెళ్తాం. బస్సు వేసుకుని వెళ్తాం. ట్రాక్టర్ వేసుకుని వెళ్తాం. లారీ వేసుకుని వెళ్తాం అన్నారు. ముసలి పిండి బస్ తీసుకెళ్ళావా? బస్ తీసుకెళ్ళి అక్కడికెళ్ళి కలుస్తాను. కేస్ పెడతాను. లాక్కొస్తాను. ఇన్‌కమ్ టాక్స్‌ని చెప్తాను. అది చేస్తాను, ఇది చేస్తాను అంటున్నావు. అంటున్నావే గానీ ముసలిపిండి ఏమి చేయట్లేదేంటి? 4 సంవత్సరాల నుంచి ఇదే మాట అంటున్నావు. లాక్కొస్తా, కేస్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, నిన్నేమైనా చేయగలను, నాకు ఎలాగైనా చేయగలను అంటావే గానీ ఏమి చేయలేకపోతున్నావేంటి ముసలిపిండి? 4 సంవత్సరాల నుంచి ఇదే మాట, ఇదే పాట పాడుతున్నావు. ఏదో చేస్తాను, ఏదో పొడుస్తాను. నిజంగా ఏదో చేస్తావేమో అని ఎదురు చూస్తున్నావు. మరి ఏమి చేయట్లేదే? ఓహ్! నీవన్నీ మాటలేనా? అవును. అంతే కదా! నీవన్నీ మాటలే. నువ్వు చెప్పేయన్నీ అబద్ధాలే. నువ్వేం ఏమనుకున్నావంటే, అప్పుడు ఏదో ఒక వీడియో స్టార్ట్ చేసావు 4 ఇయర్స్ బ్యాక్. ఏదో బానే ఉంది. బానే వస్తున్నాయి అని అలా స్టార్ట్ చేసుకుంటా వచ్చావు. డబ్బులొస్తున్నాయి. తింటా బావుంది. ఇలా వీడియోస్ చేసుకుంటే డబ్బులొస్తుంది బానే ఉందని అదే పందాన్ని అదే మాట తీరుని, అదే వల్గర్ వర్డ్స్‌ని అలా వీడియోస్ చేసుకుంటా కంటిన్యూ చేసుకుంటా వచ్చావు. కానీ ఈలోపు ఏం చేసావు? లైవ్ స్టార్ట్ చేసావు. లైవ్ స్టార్ట్ చేసిన కాడ నుంచి ఏమైంది? నీ బండారం ముసలి పింటి నీ బండారం మొత్తం బయటపడిపోయింది. నువ్వేంటా? నీ క్యారెక్టర్ ఏంటా? నీ లైఫ్ ఏంటా? నీ మొగుడేంటి? వాడెలాంటి ఇవన్నీ బయటకొచ్చేసినాయి. బయటకొచ్చేసరికి ఏమైంది? నీది మొత్తం తగ్గిపోయింది. నీకున్న వాల్యూ మొత్తం పోయింది. జనాలు కూడా నువ్వేదో నీతిమంతురాలు అనుకున్నారు. కానీ నువ్వేంటా అనేది జనాలకి తెలిసిపోయింది. నువ్వేంటి? నీ పద్ధతి ఏంటి? నువ్వు మాట్లాడే విధానం ఏంటి? నువ్వు చేసే పనులేంటి? అవన్నీ బయటపడిపోయినాయి. బయటపడేసరికి ఏమైంది? మొత్తానికి డబ్బులు రావడం ఆగిపోయింది. ఆగిపోయిందా? ఆ! అయిపోయిందా? ఇప్పుడేమో ఆ డబ్బుల కోసం సోషల్ మీడియాలో అడుక్కుంటున్నాం. వందమ్మా, వందమ్మా, వందే అడుక్కుంటున్నానమ్మా. ఒక వందే కదా అడుక్కునేది నేను. ఎక్కువ అడగట్లేదు కదా! మనిషికో చొప్పున వందేయమ్మా. 21,000 మంది ఉన్నాం కదా! 21,000 వస్తాయి. అలా వేస్తే మీకు 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 ఎంటర్‌టైన్ ఇస్తాను.
మిమ్మల్ని హ్యాపీ చేస్తాను, మీకు అన్నీ ఇస్తాను, మీకు ఏం కావాలో అన్నీ ఇస్తాను అన్నట్టుగా మాట్లాడుకుంటూ వచ్చు. నాకు 100 ఇస్తే ఆ 100కి మీకు ఏం కావాలో ఇస్తాను అని చెప్పుకుంటా వచ్చు నువ్వు. ఆ 100కి నువ్వేం కావాలో చేస్తాను. అంతకి ఇదైపోయావు. అంతకి డౌన్ అయిపోయావు నువ్వు. చూసావా నువ్వేంటా? నీ క్యారెక్టర్ ఏంటా అనేది? అది నువ్వు. అలాంటిది నువ్వు వేరే వాళ్ళ గురించి ఎలా మాట్లాడతావు? ఆ! ముసలిపిండి నీ నీదే సరైన నువ్వే సరైనదని కాదు. అలాంటిది నువ్వు వేరే వాళ్ళ గురించి ఎలా మాట్లాడతావు? వేరే వాళ్ళ గురించి మాట్లాడే రైట్స్ నీకెక్కడుందంట? నీకెవరిచ్చారంట? నువ్వే సవ్యంగా ఉండవు. నీ పద్ధతే సవ్యంగా ఉండదు. అలాంటిది నువ్వు వేరే వాళ్ళ గురించి ఎలా మాట్లాడతావు? ఆ! వేరే వాళ్ళ గురించి ఎలా మాట్లాడతావు? వేరే వాళ్ళ గురించి మాట్లాడడానికి నువ్వు సరిపోతావా? సరిపోతావు నువ్వు. నీకే ఒక ఇది ఉండదు. నువ్వే ఒక వేస్ట్. అలాంటిది వేరేళ్ళ గురించి మాట్లాడతావా? వాళ్ళ పిల్లల గురించి మాట్లాడతావా? ఆ! వాళ్ళకి ఇద్దరు పిల్లలైనా సరే ఇంకో కూతురుందని చెప్తావా? నువ్వు చూసావా? ముసలిపిండి వాళ్ళ పెద్ద కూతురు నువ్వు చూసావా? ఇంకో కూతురుంది. మొత్తం ముగ్గురు కూతుర్లు అని చెప్పుకుంటూ వస్తున్నావు. నువ్వు చూసావా? నువ్వు చూసావా? నిజంగా చూస్తే ఫోటో పెట్టు. ఆ ఫోటో పెట్టు. ఆ! ఎందుకు అబద్ధాలు ఆడుతావు? నోరిప్పితే అబద్ధం, నోరిప్పితే పెంట, నోరిప్పితే కంపు నువ్వు. నువ్వు కంపు. నీది పెంట. నువ్వేంటి నీ 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 తత్వం ఏంటంటే ఎరిగింది తింటావు, తిన్నది ఎరుగుతావు. అది నీ తత్వం. అది నీ బుద్ధి. నువ్వే అన్నమాటే. అది నువ్వన్నమాటే. నువ్వేమంటావు ఎప్పుడు? ఎరిగింది తింటారు, తిండేది ఎరుగుతారు అనేది. అది నువ్వే. అది నువ్వు కాబట్టి నీ నోట్లోంచి మాటలన్నీ అలాంటివే వస్తాయి. ముసలి పిండి అది నువ్వు. అది నువ్వు. అలా తినేది నువ్వే. నువ్వు కాబట్టే నీ లైఫ్ ఎలా ఉంది, నీ మాట తీరు ఎలా ఉంది. అది అది ఒక ఇదైన ఒక పద్ధతైనోడైతే ఒక ఐడెంటి కుటుంబంలో పుట్టినోళ్ళైతే ఒక సంప్రదాయబద్ధంగా ఇంట్లో పుట్టినోళ్ళైతే నోట్లోంచి ఒక్క మాట కూడా వల్గర్ మాటలు రాదు. చాలా చండాలమైన మాటలు మాట్లాడతావు నువ్వు. అలాంటి మాట ఒక్క మాట కూడా రాదు. కానీ నువ్వు మాట్లాడే మాటలన్నీ అవే. నువ్వు మాట్లాడే మాటలన్నీ డబుల్ మీనింగ్. ఒక్కటి సరైన ఉండదు. ఒక్క మాట ఉండదు. ఆ! అలాంటిది నువ్వు నీతి కబుర్లు చెప్తావా ముసలిపేంటి? నువ్వు నీతి కబుర్లు చెప్పడానికి నువ్వు పని చేస్తావా అసలా? నువ్వు పూజకి రాని పుష్పం అంటారే అది నువ్వు. అది ఆ టైప్ నువ్వు. పూజకి రాని పనికిరాని పుష్పం అంటారే అది నువ్వు. పూజకి పనికిరాని మనిషివి నువ్వు. పూజకి పనికిరాని మనిషివి నువ్వు. పూజకి పనికిరాని పుష్పం అంటారు కదా! ఆ టైపు నువ్వు. అది నువ్వు. ఎవ్వరికి దేనికి పనికిరాని మనిషివి నువ్వు. నువ్వు ఒక టైపు మనిషివి. ఒకళ్ళు హ్యాపీగా ఉంటే ఏడుస్తావు. ఒకళ్ళు ఏడిస్తే నువ్వు నవ్వుతావు. అది నీ తత్వం ముసలిపింటి. అది నీ బుద్ధి ముసలిపింటి. ఆ! అలాంటిది నువ్వు ఎలా మాట్లాడతావు వేరే వాళ్ళ గురించి? ఆ హక్కు నీకెక్కడుందంట? నీకెవరిచ్చారంట? చెప్పు ముసలిపిండి. నీకెక్కడుందంట ఆ హక్కు? నీకెవరిచ్చారంట ఆ హక్కు? ఆ! మాట్లాడేది మొత్తం చెత్త. ఎంత చెత్తగా మాట్లాడుతావు. ఎంత వల్గర్‌గా మాట్లాడుతావు. పెద్ద కూతురు లేదు. అయినా పెద్ద కూతురు అంటావు. చిన్న కూతురికి ఎప్పుడో బోనయిపోయిందంటావు. ఎప్పుడో అన్నీ అయిపోయినాయి అంటున్నావు. ఇంకో కూతురేమో హాస్టల్‌లో ఎక్కడో ఎవరితో లేడీతోనే ఉంటుంది. ఆమెకి అలవాటెలా అంటున్నావు. ఎందుకు ఇలాంటి చెత్త మాటలు మాట్లాడతావు ముసలిపింటి? ఆ! ఇప్పటికే పిల్ల, పీచు ఎవరు లేకుండా పోయారు. నువ్వు ఇలాగే ఉండి, ఇలాగే మాట్లాడతానంటే ఈ తర్వాత జన్మలో ఉండరు. ఎన్ని జన్మలెత్తినా నువ్వు ఇలాగే ఇదే బతుకు ఇలాగే ఉంటావు. రెండో మిండుగాడో, మూడో మిండుగాడో ఇంకేదో రిలేషనో అలా ఆ టైప్ ఆఫ్ లైఫ్ నీకొస్తది. ఇప్పుడు ఏ టైప్ లైఫ్ అనుభవిస్తున్నావో సేమ్ అదే లైఫ్ నీకు ఇంకో జన్మలో కూడా అదే వర్తిస్తది. ఎందుకంటే నువ్వు పాపాలు చేస్తున్నావు కాబట్టి. ముసలిపింటి నువ్వు పడుకునే కాడ్నుంచి మార్నింగ్ లేచిన కాడ్నుంచి నైట్ పడుకునే వరకు నువ్వు చేసే అన్నీ పాపాలే. నువ్వు ఒక్కటి కూడా మంచి పని చెయ్యవు. నువ్వు అన్నీ పాపాలే చేస్తావు. నీ లైఫ్‌లో ఇది మంచి అని చెప్పుకోవడానికి ఒక్క మంచి పని కూడా నీకు లేదు. ఒక్కటి కూడా లేదు. హ్మ్. అలాంటిది నువ్వు చెత్త మాట్లాడతావా? చెత్త. ఆ! వేరేళ్ళ పిల్లల గురించి మాట్లాడతావు. చిన్న పిల్లల గురించి మాట్లాడతావు. నెలల పిల్లల గురించి మాట్లాడతావు.
నీకు పిల్ల, పిచ్చి పిట్ట ఎవరున్నారా? ఎవ్వరూ లేరు గాబట్టి, నీకు చిన్న పిల్లలైనా అనేస్తావు, ఎవ్వరినైనా అనేస్తావు. నీకు నీకు రిలేషన్స్ అవేమి నీకుండవు గాబట్టి, నువ్వు నోటికొచ్చింది వాగుడు వాగుతా ఉంటావు. ముసలి పెంటి నిన్నే. ఆ! నోటికొచ్చిన వాగుడు వాగుతా ఉంటావు. పిల్లలంటే నీకు ఎఫెక్షన్ ఉంటదా? ఏది ఉండదు. నీకు అలాంటియి ఏయి ఉండవు. ఎందుకు పిల్లలు నీకు లేదు గాబట్టి, అడ్డమైన మాటలు, అడ్డమైన కోతలు కూస్తా ఉంటావు పిల్లల గురించి. పెళ్లి కావాల్సిన పిల్లల పిల్లల గురించి కూడా నానా కోతలు కూస్తావు. నానా చెండాలం మాట్లాడుతావు నువ్వు. హ్మ్. నానా చెత్త మాట్లాడుతావు నువ్వు. అలాంటిది నువ్వు కబుర్లు చెప్తావా? అసలు నువ్వు కబుర్లు చెప్పడానికి పని చేస్తావా? చెప్పు ముసలిపింటి. పూజకు పనికిరాని పుష్పం అయిన ముసలిపింటి చెప్పు. నువ్వు పని చేస్తావా? నిజంగా పని చేస్తావా? దేనికి పని చేయవు. ఎందుకు పని చేయవు. అసలు నువ్వు ఇప్పటికీ నీకు లైఫ్ ఉండదు ఇంకా. నువ్వు ఇలాగే ఉంటే నీ లైఫ్ ఇంతకు మించి ఇంకా ఇదైపోతా ఉంటది. అర్థమవుతుందా? అప్పుడు ఏదో సర్జరీ చేయించుకున్నాను. డాక్టర్ ఇక్కడ మాట్లాడకూడదన్నారు. అంది కదా! ఏదో సర్జరీ చేయించుకోవాల్సొస్తది. గొంతు మొత్తం పాడైపోయింది. ఎక్కువగా మాట్లాడి గొంతంతా ఇదైపోయిందంట. ఎక్కువ మాట్లాడొద్దన్నారు. రెస్ట్ తీసుకోవాలి అన్నారు కదా! నేనైతే ఆ ఇదిలో రెస్టింగ్ మోడ్‌లో ఉంది ముసలి పింటి. ఇంకెప్పటికి రెస్టింగ్ మోడ్‌లోనే ఉంటది. ముసలి పింటి నువ్వెప్పుడు రెస్ట్ మోడ్‌లోనే ఉంటావు. అదే మోడ్‌లో ఉంటావు. నీకేది ఉండదు. నీకు రెస్ట్ తీసుకో. ఎందుకు చెప్పు? లైవ్ పెట్టిన కాడ నుంచి కొంతమంది నేను పొగుడుతారు. కొంతమంది పొగుడుతారు. నేను ఎంతమంది పొగుడుతారో అంతకు డబుల్ నిన్ను తిడతారు. నువ్వు నీ క్యారెక్టర్, నీ బుద్ధి, ఆ దండుపాలెం బెచ్చి ఒకడేసుకొని నువ్వు తానా అంటే వాళ్ళు తందానా అనుకుంటా లైవ్‌లు చేసుకుంటా ఉంటారా? ఆ! లైవ్‌లు చేసుకుంటా చెత్త వాగుతా ఉంటారా? మీరేం మాట్లాడిన జనాలు ఆహా! ఓహో! సూపర్ అంటున్నారా? ఎవ్వరు అనట్లేదు. అసలు నిన్నెవ్వరూ దేకరు. ముసలి పింటి నిన్ను ఎవ్వరంటే ఎవ్వరు దేకరు. నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో అందరికీ తెలుసు. అసలు నీ మాట తీరు ఏంటో అందరికీ తెలుసు. ఏ యూట్యూబర్ అయినా ఒక్కడే నిన్ను దేకుతారా? దేకరు. నిన్నెవ్వరు దేకరు. నీ మాటలు ఎవరు వినరు. నీ మాటలకి ఎవరు రివ్యూ చేయరు. ఆ ముసలి పెంటి ఉంది. చాలా బాగా మాట్లాడుతుంది. అసలు అందరి గురించి బాగా మాట్లాడుతుంది. అది ఇది అనుకుంటున్నావా? అస్సలు అనుకోరు. నీ గురించి మొత్తం వెనక తిట్టుకుంటారు. నువ్వేంటా నీ క్యారెక్టర్ ఏంటో అందరికి తెలుసు కాబట్టి వెనక అందరు నిన్ను తిట్టుకుంటారు. తిట్టుకోబట్టిగా నువ్వు పెట్టే లైవ్ చూసావా? ఎంత మాత్రం తగ్గిపోయారు. హ్మ్. నువ్వు పెట్టే లైవ్‌కి అందరూ తగ్గిపోయారు. అలాగే ఉంటది. జనాలకి నువ్వేంటో మొత్తం తెలిసిపోయింది. నువ్వేంటో అని తెలిసి అది మొత్తం బయటపడిపోయింది. అలాగే ఉంటది. చూసావా? మొహం చెల్లక లైవ్ కూడా రావట్లేదు. నా మొహం చెల్లట్లేదు నీకు. లైవ్‌కి అని పిలుస్తానే నేను ఎవరు పిల్లని కూడా పిలవరు. అసలు నీ మొహం గీత ఎవరు దేకను కూడా దేకరు. ముసలిపెంటి అయిపోయింది క్లోజ్. మొదలుపెట్టి క్లోజ్. మొత్తానికి సక్సెస్‌ఫుల్‌గా క్లోజ్ అయిపోయింది. మొత్తానికి నువ్వు సక్సెస్ అయ్యి ముసలిపెంటి. బాలే సక్సెస్ అయిపోయావు అసలు. చాలా గ్రేట్ నువ్వు. హ్మ్. చాలా గొప్పగా సక్సెస్ అయ్యావు. ఇదేంటి సక్సెస్ అయ్యావంటే బయట రోడ్డు మీద అడుక్కుతింటుల్లో సక్సెస్ అయిపోయింది. ఫుల్ ఫామ్‌లో ఉంది. ఇప్పుడు చెప్పు ముసలిపెంటి. ఇప్పుడు ఏమంటావు? వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ ఏదో అంటారు కదా! ఇప్పుడు చెప్పు ఏం చేస్తావు? ఏం చేయబోతున్నావు? మళ్ళీ ఏ కొత్త ప్లాన్‌లేస్తావు? హ్మ్. కొత్త ప్లాన్‌లేసి ఏం చేయాలనుకుంటున్నావు చెప్పు? మోసలిపిండి, మోసలిపిండి అనేది. హ్మ్. అది అలాగే ఉంటది. నువ్వు చేసిన పాపాలకే నువ్వు అనుభవిస్తున్నావు. నువ్వన్నీ పాపాలే చేస్తావు. అన్నీ పాపాలే చేస్తావు. వాళ్ళ మీద పడి తినక తిండి అరక్క కొట్టుకుంటా వాళ్ళ గురించి చెత్త మాటలు మాట్లాడుతా వాళ్ళ మీదే కంప్లైంట్ చేస్తావా? అక్కడ అర్థం కావట్లేదా? నువ్వేంటా అనేది? అది నువ్వు. అది చెప్పు. అంతకుమించి మాట్లాడలేను నేను. ఆ వర్డ్‌లు వచ్చేస్తున్నాయి నేను ఆపుకుంటున్నాను. చెత్త వర్డ్స్ నేను మాట్లాడితే నాకు వాల్యూ ఉండదు. అంత భయంకరంగా మాట్లాడుద్ది ఈ ముసలి పెంటి. అంత భయంకరంగా మాట్లాడుద్ది. హ్మ్. ఇప్పుడు చెప్పు ఏం చేయబోతున్నావు? ఏసి పెడతావా? హైదరాబాద్‌లో నీ బ్యాచ్‌నంతా తీసుకొని వెనకేసుకొని చైన్ బ్యాచ్ లాగా తిరుగుతావా? లేకపోతే ఏమి ఏమి లేనోడిలాగా సింగిల్ సింగిల్ వేసుకొని బతికేస్తావా?
చెప్పు ముసలి ముసలి పింటి చెప్పు. ఏం చేయబోతున్నావు? ఏం చేయబోతున్నావు ముసలి పింటి? అక్కడ ఉంటావా? ఇక్కడ ఉంటావా? హోటల్లో ఉంటావా? ఎక్కడుంటావు? చెప్పు ముసలి పింటి. నేను అది చేస్తాను, ఇది చేస్తాను, అలా చేస్తాను, ఇలా చేస్తాను. అందుకే సామాన్లు తీసుకుంటున్నాను. ఏది చేస్తున్నావు? ఏది చేయట్లేదు. ఇంకెప్పటికి నువ్వు ఏమి చేయలేవు ముసలి పింటి. నువ్వు ఎప్పటికి నువ్వు ఏమి చేయలేవు. 4 సంవత్సరాల నుంచి కేసో, 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 కేసో వాళ్ళ మీద కేసేస్తాను, వీళ్ళ మీద కేసేస్తాను. నేను నేను అలా చేస్తాను, నేను ఇలా చేస్తాను అని రంకులేసావు. ఆ! ఏమైపోయినాయి ఆ రంకులు ముసలి పింటి? ఆ రంకులన్నీ ఏమైపోయినాయి? అయిపోయినాయా? ఆ! అంతా అయిపోయినాయా? ఇక ముందు ముందు ఏం చేయబోతున్నావు మరి? నీకు వ్యూస్ రావు, జనాలు లేరు. కొత్త ఛానల్ క్రియేట్ చేసి దాంట్లో ఏమన్నా మళ్ళీ సొంత డబ్బు వేసుకుంటా అబద్ధాలు చెప్పుకుంటా కొత్త డ్రామా స్టార్ట్ చేస్తావా? కొత్త డ్రామా స్టార్ట్ చేస్తావా? చేయి చేయి. ఎలా చేస్తావు నేను చూస్తాను కొత్త డ్రామాలు.